నమస్కారం. మిషన్ వజిరేట్కి స్వాగతం. నేను గిరి. నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం ఏకేబీఆర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ వాటర్ కాలుష్యం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ తనిఖీ నిర్వహించి సంచలన విషయాలు బయటికి తీసుకొచ్చారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై ఆయన తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. నీటిని సమయానికి ఫ్లోరైడ్ శుద్ధి చేయకపోవడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదకరమైన నీటిని ప్రజలకు ఎలా సరఫరా చేస్తున్నారు అంటూ ఆయన అధికారులపై మండిపడ్డారు. దాదాపుగా 600 గ్రామాలకు పైగా రంగారెడ్డిగూడెం నుండి ఏదైతే కృష్ణా శుద్ధి చేసిన జలాలు దేవరకొండ నియోజకవర్గం, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన 600 గ్రామాలకు తాగునీరిచ్చే ఏదైతే ఈ ప్లాంట్ ఉన్నదో, ఈ మధ్యకాలంలో గ్రామాలలో మంచినీళ్ళు సరిగ్గా రావడం లేదు. అదేవిధంగా నల్ల తిప్పితే బురద నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్లు తాగితే అనారోగ్యానికి గురవుతా ఉన్నామని చెప్పి గ్రామాలలో పోయినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే, ఈరోజు మేమే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ను ఇక్కడ పరిశీలిద్దాం, అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదని చెప్పి చూడడానికి ఇక్కడికి వచ్చినాం. మేము మొట్టమొదటగా శుద్ధి చేసిన నీళ్లు ఏదైతే స్టోరేజ్ ట్యాంక్ ఉన్నదో అందులోకి దిగి చూసినాం. ఆ ట్యాంకులో ఎక్కడ చూసినా మట్టి పేరుకుపోయి ఉన్నది, చెత్త ఉన్నది. మరి లాస్ట్కు చివరికి ఇక్కడి నుంచి పంపింగ్ చివరి స్టేజ్లో ఉండే ఆ సంపులో నల్లగా నీళ్లు కలర్ మారిపోయి ఒక దుర్గంధమైన వాసన వస్తుంది. అక్కడ ఏంటిదని అక్కడ మేము అడిగితే వాళ్ళు అంటున్నారు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఎందుకు ఈ సంపును మీరు క్లీన్ చేయరా ఏంటిదని అంటే, 6 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తాం మేము, ఎప్పుడు చెయ్యమని చెప్పి మాట్లాడతాం. దాంతోపాటు ఇక్కడికి రా వాటర్ వచ్చిన తర్వాత రా వాటర్ని శుద్ధి చేయడానికి ఏదైతే అక్కడ కలపాల్సిన ఆలం కానీ లేకుంటే క్లోరైడ్ కానీ ఎంత మోతాదులో కలపాలనో అది కలపకపోవడం వల్ల నీళ్లు మరి శుద్ధి కావడం లేదు. దాంతోపాటు ఇక్కడ ఫిల్టర్ బెడ్ వచ్చినప్పుడు ఫిల్టర్ బెడ్లు 6 ఉన్నాయి. ఏకకాలంలో 6 పనిచేయాలి అని ఒకటేమో మొత్తం షట్ డౌన్ అయిపోయింది, పనిచేయట్లేదు. మిగిలిన 5లో 3 కూడా రిపేర్లు ఉన్నాయి. అంటే 2 ఫిల్టర్ బెడ్లు పనిచేస్తున్నాయి. ఏందని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఏం కాదు, కెపాసిటీ పెంచి మేము నీళ్లు ఫిల్టర్ చేస్తూ ఉన్నాం, అందిస్తున్నాం అని చెప్తున్నారు. అని ఇది కరెక్ట్ కాదే బాబు, మీరు 6 బెడ్లలో ఒకటేమో కంప్లీట్ షట్ డౌన్ అయింది, రిపేర్ మొత్తానికి పోయింది, 3 ఏమో మీరే పనిచేయట్లేదు అంటారు, రెండింటి ద్వారా ఇట్లా మంచినీళ్ళు శుద్ధి చేస్తారని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ రికార్డులో ఒకసారి చూసినాం, అసలు ఏంటిది, రోజు నీళ్లు ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తున్నారు. మొత్తం ఈ ప్లాంట్ నుండి ప్రతిరోజు 47 MLDల వాటరు బయటికి ఇవ్వాలి గ్రామాలకు, వాళ్ళు ఇక్కడ పంపింగ్ చేయాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత కానీ 36, 35, 30 చివరికి ఏ ఒక్క రోజు 40 మించలేదు. అంటే ఒక్క రోజుకే దాదాపుగా 10 MLDల వాటరు ఇక్కడి నుంచే గ్రామాలకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ఇవ్వలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఇంత ఎండాకాలం ఎక్కడ కూడా గ్రామాలలో బోర్లు లేవు, అన్ని ఎండిపోయినాయి. మా కొత్తగా ఎన్నికైన సర్పంచులందరూ కూడా మొత్తుకుంటారు, ఊళ్ళలో నీళ్లు లేవు, బోర్లు వేస్తే బోర్లు పడతలేవు. కానీ ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళు కూడా చక్కగా వస్తలేవు, మండల కేంద్రాలకే వస్తలేవు. ఇక గ్రామాల తండాల సంగతి వేరు. కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ మెయింటెనెన్స్ మీద ఎంత నిర్లక్ష్యం అంటే కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నారు. ఒక 5-6 కారణాలు ఉన్నాయి. ఆ సంపు క్లీన్ చేయరు, దాంట్లో కలపాల్సిన కెమికల్స్ ఆలం కానీ ఇంకా ఇతర కెమికల్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా సరైన మోతాదులో కలుపుతలేరు, బెడ్లు పనిచేస్తలేవు, ల్యాబ్ కూడా చక్కగా పనిచేస్తలేదు. దాంతోపాటు మనకు ఇవ్వాల్సిన నీళ్లు 47 MLDల వాటర్ ప్రతిరోజు సప్లై చేయాల్సింది, అది కూడా సప్లై చేయట్లేదు. అంత నిర్లక్ష్యంగా దీనికి
బాధ్యులైన వాళ్ళు ఇక్కడ మెగా కంపెనీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర వాళ్ళు ఏమంటారు, నీళ్ళు ఎందుకు ఇస్తలేవు, రోజు ఇవ్వాలి కదా 40 MLDల వాటర్ అంటే కరెంటు ప్రాబ్లం సార్ అంటారు. కరెంట్ ఏమో వేరే డిపార్ట్మెంటా, అంతా ప్రభుత్వమే కదా. కరెంట్ ప్రాబ్లం అయితే వాళ్ళు చూసుకోవాలి కదా. ఇక్కడనేమో రాఘవ ఒకరి పేరు చెప్తారు, మెగా పేరు ఇంకొకరు చెప్తారు, సురక్ష అంటే ఏందో మరి అందరు కలిసి ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి. కాబట్టి వెనుకబడ్డ ప్రాంతం, మార్పుల ప్రాంతం, ఇక్కడేమో సాగునీళ్ళు బాగా ప్రాజెక్టులు అయ్యి నీళ్లున్న ప్రాంతం కాదు. కాబట్టి ఇలాంటి ప్రాంతంలో కూడా ఆనాడు కేసీఆర్ గారు ముందు చూపుతో మంచినీళ్ళకి ఇబ్బంది పడవద్దు, గ్రామాలలో సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలని ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు మన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, సరే చేసిన కార్యక్రమాన్ని కూడా మెయింటైన్ చేసే దిక్కు ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ చేయట్లేదు. ఇది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నిర్లక్ష్యం. ఇది ఇక్కడ ఉండే శాసనసభ్యులకు మేము చెప్తున్నాం, మీరు ఏం పని చేస్తున్నారు? ఒక పక్కన ధాన్యం కొనుగోలు చేయరు, ఎండకు రైతులు చచ్చిపోతారు. ఇంకొక ఊర్లలో త్రాగునీరు వస్తలేదు. త్రాగునీరు ఇచ్చే ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. రోజు తిరుగుతున్నాం, రివ్యూలు చేస్తున్నాం, ఇంకేదో పొడుస్తున్నాం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వస్తే ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎందుకు జరుగుతలేదు, ఎందుకు మనకు రావాల్సిన నీళ్ళు ఎందుకు వస్తలేవు, వచ్చిన నీళ్ళు కూడా మంచిగా ఎందుకు వస్తలేవు, బురద నీళ్ళు ఎందుకు వస్తలేవు. ఈ దురదృష్టం దేనికి? మరి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. మేము చేసిన దాన్ని మీరు మెయింటైన్ చేయడానికి చేత కాకపోతే ఏం పని చేస్తున్నట్టో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ ఓట్లేసి గెలిపించిన ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇంత నిర్లక్ష్యం ఎక్కడ చూడలే. మంచి నీళ్ళు కూడా ఇన్ని ఇబ్బందులు పెడతారా? ఇచ్చే కొద్ది నీళ్ళు కూడా బురద నీళ్ళు ఇస్తారా? మనకు రావాల్సిన నీళ్లు మనకు రావా? ఇది అన్యాయం. ఇది దీని మీద అధికారులు వెంటనే స్పందించాలి. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మెయింటెనెన్స్ కావాల్సిన నిధులు విడుదల చేయాలి. వాళ్ళకు కూడా గట్టిగా చెప్పి ఇలాంటి పొరపాటు జరగకుండా జరిగిన పొరపాటును రెక్టిఫై చేసుకోవాలి. 15 రోజులలో బాగు చేసి మనకు ఎంత అయితే నీళ్లు రావాలన్నా అవి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈ ప్లాంట్ను ముట్టడించే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి నరేంద్ర కుమార్ గారి నాయకత్వం